అక్కలారా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యకర్తలుగా ప్రజల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి ప్రజా కళాకారులంగా బహుశా మీకు ఎంతమంది తెలుసో మాకు తెలియదు, కానీ 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థలో మేము పనిచేస్తూ ప్రజల సంస్కృతి కోసం ఆరాటపడుతూ మీ ముందుకు వచ్చినాం. అందుకోసం గాను ప్రజల మీదనే ఆధారపడుతున్నటువంటి మా సంస్థను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. కాబట్టి మా కళాకారులు మీ మధ్యకు వస్తారు, మీకు తోచిన సాయం చేయమని మాత్రం మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈలోపు అసైదుల హారతి కాళ్ళ గజల సమ్మతి తెలంగాణ లడాయి అసైదుల హారతి కాళ్ళ గజల సమ్మతి తెలంగాణ లడాయి అసైదుల హారతి కాళ్ళ గజల సమ్మతి తెలంగాణ లడాయి కదులుతున్న హిమ్మతి అసైదుల హారతి కాళ్ళ గజల సమ్మతి తెలంగాణ లడాయి కదులుతున్న హిమ్మతి మా కలిగే తలే తెలంగాణ పిలుపులే రాష్ట్రమంటే రాకైక ఆగవు పలికే
మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే పొద్దుగానే వచ్చి కూర్చుంటాం. ఖచ్చితంగా రమ్మంటారా? మరి రమ్మంటారా? సరే, పోలీస్ అన్నలు మీకు కూడా థ్యాంక్ యూ. రైట్, కలుద్దాం మళ్ళీ. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. మన తెలంగాణ ధూమ్ధామ్కు ఇచ్చేసినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య బృందం విమలక్క గారికి, ఈ ధూమ్ధామ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత మేడం గారికి, అలాగే టీఆర్ఎస్ నారాయణపేట ఇన్ఛార్జి సరఫ్ నాగరాజు గారికి, ఆసింపల్లి సదానందం గారికి, మరియు పత్రికా విలేకరులకు, మరియు మన ఉద్యమానికి కాస్త కొంత మన తెలంగాణ ఉద్యమానికి సాయం చేస్తున్నటువంటి పోలీసు సార్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు మనం నాటి దెబ్బ తింటూ ఉంటే మన పోలీసు వాళ్ళు మనం కొట్టకుండా ఆంధ్ర వాళ్ళని అడ్డుకున్నటువంటి ప్రజలకు, పెద్దలకు, పిల్లలకు, తెలంగాణ వాళ్ళందరికీ కూడా లోపూర్తి గ్రామ ధూమ్ధామ్ నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీ బ్లాక్ నాయకులు దూర్మెట్ల బాలరాజు నాకు ఈ ప్రోగ్రామ్కి సహకరించాడు. యూనివర్సిటీలో హైదరాబాద్లో గెస్ట్లో మాట్లాడడంలో, విమలక్కని మాట్లాడడంలో చాలా సహకరించారు. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఇంకా ముందు ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తామండి, ఇంకా పెద్ద మొత్తంలో చేద్దాం. మీరు సహకరిస్తే తప్పకుండా మనం అందరం కలిసి నిర్వహిస్తామని ఆశిస్తూ ఇంతటితో ఈ తెలంగాణ లోపూర్తి ధూమ్ధామ్ని. చివరిగా తమ్ముడు మీరు రంగారెడ్డి జిల్లా ధూమ్ధామ్ అయినప్పుడు ఒక అమ్మ పాడని ఒకటే అంటుండు. ఈ పాటతో మీ సమాసం చేస్తామని పోలీసు అంటుంది. అమ్మయే చింది అమ్మయే చింది పోలీస్ దళాలతో పాటుగా, విద్యార్థులతో పాటుగా, మీడియా మిత్రులతో పాటుగా అందరూ ఉద్యమాన్ని సహకరించారు. ముందు జరిగే తెలంగాణ ఉద్యమంలో మీరు ఇంకా ఉత్తేజులై తెలంగాణ వచ్చేదాకా మీరు కూడా ఈ ఉద్యమానికి విద్యార్థులకు సహకరించి విద్యార్థితో కూడా తెలంగాణ సాధించే వరకు మీరు కూడా మాతో ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ వేదికను ఇంత మంచి అవకాశాన్ని లోపూర్తికి తీసుకొచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.